హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పాయసం ఎలా చేయాలో చెప్తా. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి నెయ్యి వేసి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఇదిగో చూడండి, ఇలా కొంచెం పైకి ఉబ్బినట్లు ఉంటాయి కదా, ఇలా అయినంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్కి వచ్చినాక బయటికి తీసుకోవాలి, వేరేగా సపరేట్గా తీసుకున్నాక ఇందులో ఏంటంటే అదే బౌల్లో కొంచెం పాయసం సేమియా వేసి వేయించుకోవాలి. ఇదిగోండి, నేను 2 గ్లాసెస్ ఆఫ్ సేమియా వేయించుకున్నాను. ఇది చూడండి, ఇలా సేమియాని బ్రౌన్ కలర్కి వచ్చేలాగా వేయించుకోవాలి. సిమ్లోనే ఉంచుకోండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇది సపరేట్గా వేరే దాంట్లో తీసుకోవాలి. ఇదిగోండి, ఇలా సపరేట్గా వేరే దానిలో తీసుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి. 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ అండ్ మిల్క్ వేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ ప్లస్ మిల్క్ వేసుకుంటే మీకు ఏంటంటే సేమియా అనేది కొంచెం వాటరీలాగా ఉంటుంది, చిక్కగా కాకుండా పల్చగా ఉంటుంది. దీనివల్ల మీకు తాగడానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఇందులోనే కొంచెం షుగర్ వేసుకోవాలి స్వీట్నెస్ కోసం. మీకు స్వీటు ఎంత కావాలో ఆ మెజర్మెంట్లో వేసుకుంటే సరిపోతుంది. మాకైతే కొంచెం స్వీట్ ఎక్కువగానే తాగుతారు, అంటే మరీ ఎక్కువ కాదు కానీ మీడియంలో ఉంది. ఇలా పాలు మరుగుతాయి కదా, ఇలా మరిగేటప్పుడు మనం ఏంటంటే సేమియా ఇందులో వేసుకోవాలి. కొంచెం టైం అయ్యాక డ్రై ఫ్రూట్స్ ఏమైతే ఉంచుకున్నారో సైడ్కి అవి కూడా వేసేయాలి. ఇలా ఉంటుంది కదా, కొంచెం సేమియా ఉడికినాక పల్చిగా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మీకు మంచి స్మెల్ అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇలాచీ పౌడర్ వేసుకోవడం వలన. చూసారా, సేమియా రెడీ అయిపోయింది. చూడండి, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. వేడి వేడి సేమియా రెడీ. ఇదిగో రెడీ అయిపోయింది సేమియా. చూడండి, వేడి వేడి సేమియా. చిక్కగా ఉంటే నచ్చదు మా వాళ్ళకి, సో అందుకే నేను పల్చగా చేసుకున్నాను. సేమియా రెడీ అయిపోయింది.